హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంకే అప్లోడ్స్. ఈ వీడియోలో మనం గూగుల్ ఆఫ్లైన్ మ్యాప్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ మనకి గూగుల్ మ్యాప్స్ అనేది వైఫై ఆర్ మొబైల్ డేటా ఉంటేనే వస్తుంది. కానీ అవి లేనప్పుడు మనకి ఆఫ్లైన్లో గూగుల్ మ్యాప్స్ ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. వన్స్ మీరు మ్యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇంకా మొబైల్ డేటా లేకపోయినా కూడా ఏ ప్రాబ్లం ఉండదండి. ఇక్కడ మనకు పైన ప్రొఫైల్లో ఆఫ్లైన్ మ్యాప్స్ అని కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేశాక ఇక్కడ సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్ అని ఉంది కదా, అది టచ్ చేయండి. సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్ సెలెక్ట్ చేశాక ఆ బాక్స్లో మీకు ఏదైతే లొకేషన్ కావాలో ఆ లొకేషన్ని మనం సెట్ చేసుకోవాలి. ఏ లొకేషన్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు నెక్స్ట్ డే కానీ అట్లా మీ జర్నీని బట్టి మీ లొకేషన్ ప్లాన్ చేసుకొని ఆ లొకేషన్ ఆ బాక్స్లో వచ్చేటట్టు చూసుకోండి. అందులో ఉన్న లొకేషన్ మొత్తం కూడా మనకి మ్యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అందులో ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వెళ్ళాలనేది మొత్తం కూడా మీకు ఆఫ్లైన్ మ్యాప్స్లో మొబైల్ డేటా లేకపోయినా కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాస్, మన హిల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ ఉండవు కదా, అలాంటప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది బాగా యూస్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియా కింద ఎంత ఎంబీ అనేది కూడా చూపిస్తుంది. అంత ఎంబీ అది మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఆఫ్లైన్లో మనకి మ్యాప్ అనేది ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. ఆ ఏరియా సెలెక్ట్ చేశాక కింద డౌన్లోడ్ కొట్టండి, మనకి ఇలా డౌన్లోడ్ అయిపోతుంది ఆఫ్లైన్లో మ్యాప్. మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాని బట్టి మ్యాప్ డేటా సైజ్ అనేది అక్కడ చూపిస్తుంది, అది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు వైఫై ఆర్ మొబైల్ డేటా ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఆఫ్లైన్ మ్యాప్స్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మ్యాప్ 1 అని వచ్చింది కదా, అది మన డౌన్లోడ్ అయిన మ్యాప్ అనమాట. అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన లొకేషన్ని సెర్చ్ కొట్టండి. చూడండి, ఇక్కడ నేను ఖమ్మం లొకేషన్ అని సెలెక్ట్ చేశాను. ఆఫ్లైన్ మ్యాప్ అనేది చూపిస్తుంది ప్రజెంట్ లొకేషన్ టు ఖమ్మం. సో అది ఫ్రెండ్స్ ఇవాళ యూస్ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏఎంకే అప్లోడ్స్.